మీ హీరోలల్లా ఎవడైనా ఒకటే ఎకరాము ఇరువాలు దున్నాలే రమ్మను వాని దమ్మెంతో చూపించు పొమ్మను. ఏమి సినిమాలు తీస్తున్నారయ్యో దర్శక నిర్మాతలారా అని పడిదేం రాజేందర్ అన్న పాట రాసినట్టు సినిమా హీరోలు ఎవ్వరు తెర మీద చూసినంత బలవంతులు కాదు. ఎగిరి దుంకే కాడ, ఎత్తులెక్కే కాడ, బరువులు మోసే కాడ, బాంబులు వేలిన కాడ హీరోలకు బదులు డూపులు యాక్టింగ్ చేస్తారు. కానీ 'దురంధర్' సినిమాల హీరో రణవీర్ సింగ్ మాత్రం సినిమా కోసం పొట్టు పొట్టు కష్టపడ్డాడు. అది ఎట్లా ఏమిటి అనేది చెప్తాం కాదు, చూపిస్తాం పాట. చూసిండ్రా ధ్యానం చేస్తున్నట్టు నీళ్ళల్లో ఎట్లా కూస్తున్నాడో. ఎసోంటి బాడీ డబుల్ లేకుండా, ఎసోంటి గ్రాఫిక్స్ లేకుండా యాక్టింగ్ చేసుడంటే చిన్న ముచ్చట్న. టెక్నికల్ సపోర్ట్లు తనకు అక్కరలేవు అన్నట్టు మస్తు కష్టపడ్డాడట. అది ఈ వీడియోని చూస్తేనే తెలుస్తుందిలే. అసలే పెద్ద హీరో రణ్వీర్ సింగ్ ఏ కొద్దిగా పొరపాటు జరిగినా ఆగమయ్యే కథ ఉంటుంది. కానీ డూపులు గ్రాఫిక్స్లు లేకుండా డేర్ చేసి ఇసోంటి సాహసాలు చేసిండంటే మస్తు గ్రేట్ కదా. తను ఎంత కష్టపడ్డాడో అంతకంటే ఎక్కువనే సినిమా హిట్ అయింది. తన పడ్డ కష్టానికి ఫలితం దక్కింది. దీన్ని బట్టి తెలుస్తున్నది రణ్వీర్ సింగ్ ఒక్కొక్క షాట్ కోసం, ఒక్కొక్క ఫ్రేమ్ కోసం ఎంత కఠోర శ్రమ పడ్డాడో, సినిమా కోసం ఎంత చెమటోడిచిండో. ఇట్లా చేయాలనంటే తీస్తున్న సినిమా మీద ఎంతో ఇష్టం ఉంటే తప్ప ఇది సాధ్యం కాదని చాలా మంది మెచ్చుకుంటారు దేశం పబ్లిక్. మీరు కూడా 'దురంధర్ 2' సినిమా చూస్తే రణ్వీర్ సింగ్ గొప్పతనం తెలుస్తుంది. మీరు కూడా సప్పట్లు కొడతారు అని అంటుర్రు. మరి ఎంతమంది చూసిరా బా ఇప్పటిదాకా సినిమా? అలుగకురా పిలువకురా నలుగురిలో నన్ను రాజా పలుచన చేయకురా అని పాట పాడినట్టే చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ లీడర్లు. ఇంతకు ఎవరు అలిగిండ్రు, ఎవరు బతిలాడుతున్నారు అనేది తెలవాలంటే మనం జగిత్యాల జిల్లాకు పోవాల్సిందే. ఏందే జీవన్ రెడ్డి అన్న వేరే పార్టీ దిక్కు పోతా అంటున్నావట. కన్న తల్ల సొంటి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసేదానికి ముహూర్తం కూడా ఫిక్స్ చేసుకున్నావట. అట్లా ఎందుకు చేస్తున్నావే? పర్సన్స్ మీద ఉన్న కోపాన్ని పార్టీ మీద తీస్తే ఎట్లనే అని బుజ్జగించి పెరుగు బువ్వ తినిపించినట్టు చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ మంత్రులు శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంలు జీవన్ రెడ్డి సార్ ఇంటికి చేరుకొని సీనియర్ లీడర్కు ఇగురని చెప్తున్నారు. హైదరాబాద్లో జరుగుతున్న కాంగ్రెస్ పార్టీ మీటింగుకు జీవన్ రెడ్డి డుమ్మ కొట్టిండట. పార్టీ వాళ్ళు ఎవరు పట్టించుకున్నా పట్టించుకోకున్నా పార్టీ ఇన్ఛార్జ్ మేడం మీనాక్షి నటరాజన్ ఊకోలేదట. అగో అట్లెట్లా మిస్ కానిస్తారు, ఎంబటే పోయి ఏం జరిగింది అరుచుకొని అన్నట్టు ఆర్డర్ వేయంగా నీకు గిట్ల వచ్చి వాలిండ్రు జీవన్ రెడ్డి సార్ ఇంటి ముంగట. అన్నేమో కానీ నువ్వు మాత్రం అలగకు, బుంగమూతి పెట్టకు. నీకేమైనా కావాలనుకుంటే డైరెక్ట్ గాంధీ భవన్కి వచ్చి అడుగు, నీకు న్యాయం జరుగుతుంది. 40 ఏళ్ళ నుంచి కాంగ్రెస్ పార్టీని కాపాడినవు, ఆ సోంటి సీనియర్ లీడర్వే పార్టీ నిడిసబెడితే ఎట్లనే జీవన్ రెడ్డి అన్నట్టు బాతిలాడినరట. ఈ ముచ్చట ఇట్లుంటే తన మీదనే గెలిచిన బయటి పార్టీ ఎమ్మెల్యేలను పార్టీలో ఏర్పించుకొని తనను చెడు కూడా ఆడుకునే తట్టు చేసిండ్రు. వచ్చే ఎన్నికలలో పార్టీ టికెట్ ఎవరికి ఇస్తుందో తెలియదు. ఇటు పార్టీల పతారా లేక సర్కార్లో జరగాల్సిన పనులు జరగక సతమతమై పార్టీ మారే నిర్ణయానికి వచ్చిండ్రట జీవన్ రెడ్డి. హాగో అది తెలిసే వరకు అబ్బో కొంపలు అంటుకునే తట్టున్నాయి. ఎన్నో ఏళ్ల నుంచి కాంగ్రెస్ పార్టీని అంటు పెట్టుకొని ఉంటున్న లీడర్ను ఓగొట్టుకుంటే ఆగమైతామన్నట్టు మాట్లాడుతున్నారట. అయితే జీవన్ రెడ్డి మాత్రం అప్పటి కాంగ్రెస్ పార్టీకి ఇప్పటి పార్టీకి చాలా ఫరక్ ఉన్నది. రాజీవ్ గాంధీ ఆశయాలకు తగ్గట్టు లేదు. ఆయన నిర్ణయం తీసుకున్నాక వచ్చి బాతిలాడితే ఎట్లా? చెరువు గట్ట దిగి నీళ్లు మొత్తం పోయినాక కట్టగడితే ఏం లాభం అన్నట్టే ఉన్నదట. మరి ఆఖరికి ఏం జరుగుతుందో చూడాలి.